హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విభక్క లక్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాణక్యుడు చనిపోతూను సమాజంలో గౌరవంగా ఎలా బతకాలో కొన్ని సూత్రాలు చెప్పారు. అవి కొన్ని ఇవాళ విందాం. ఒకవేళ వీడియో పెద్దదే కొన్ని రేపు చెప్తాను, ఓకేనా? అంటే మన సమాజంలో కూడా ఇంట్లోనే కాదు, సమాజంలో కూడా గౌరవంగా బతకాలి, నలుగురిలో మర్యాదగా గౌరవంగా మంచి పేరు తెచ్చుకొని ఉండాలని అందరికీ తాపత్రయం ఉంటుంది. అయితే చేద్దాం అనుకుంటాం, అందరం కూడాను అలాగే ఉండాలనే ప్రయత్నం చేస్తాము. కానీ ఒక్కోసారి ఎక్కడో పప్పులో కాలేసినట్టు ఎక్కడో తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. ఇలాంటివి విన్నాం అనుకోండి, వాటిని సరిదిద్దుకోవచ్చు. ఈ ముందు కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నాలు చేయవచ్చు, ఓకేనా? చలో వీడియోలోకి వెల్కమ్ అండి. చెప్పాను కదా, చాణక్యుడు 11 సూత్రాలు చెప్పారు. సమాజంలో గౌరవంగా మంచిగా మర్యాదగా బతకాలి, మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని సూత్రాలు చెప్పారు. ఆ సూత్రాలకి వెల్కమ్. ఫస్ట్ సూత్రం ఏంటంటే, రోడ్డు మీద ఒక కుక్క ఉంటుంది అనుకోండి, మొరక్కుండా ఉందనుకోండి, దాన్ని అరవకుండా ఏం చేయకుండా అనుకోండి, ఆ కుక్కను పట్టించుకోకూడదు, మనం వెళ్ళిపోవాలి. దాన్ని ఏమన్నా చేసి ఉంటే తిరిగి మన మీద అరుస్తుంది, మనకు అరుస్తుంది, ఏమన్నా చేస్తుంది. అలాగే మౌనంగా ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళని గోకి, వాళ్ళకి వెక్కిరించి, వాళ్ళని తిట్టి, వాళ్ళని క్రిటిసైజ్ చేసామనుకోండి, తిరగబడతారు వాళ్ళు కూడాను. కాబట్టి ఈ రెండు పాటించాలి. మొరగని కుక్కని, మౌనంగా ఉన్న మనిషిని రెండింటినీ పట్టించుకోకూడదు. తర్వాత ఏంటి, వయస్సు గురించి కానీ లేదంటే ధనం గురించి కానీ ఎప్పుడు గర్వపడద్దండి. ఎంతో డబ్బు ఉందని గర్వపడిపోతూ ఉంటాం. కానీ ఆ డబ్బు ఎప్పుడు మన దగ్గరించి పోతే అప్పుడు మనం చాలా భేదవాడమైపోతాం. అప్పుడు ఈ గర్వం అంతా అడిగిపోవాలి. మనకి ముందే మనం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. అయితే వయస్సు, చాలామంది వయసులో ఉన్నామని ముసిరాళ్ళని వికిరిస్తూ ఉంటారు, చూసారా? అలాంటి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చిన కొద్దీ వాళ్ళు బలహీనలు అవుతారు. ఇప్పుడు వయసులో ఉన్నామని వికిరించిన తర్వాత మీకు ఇది వస్తుంది కదా అని ఇప్పుడు వృద్ధులు అడిగేనా, లేదా మీరు అనుభవానికి వచ్చినా తెలుసుకుంటారు కదా. తర్వాత ఏంటంటే, కొన్ని సంబంధాలు ఉంటాయి సరే, దగ్గరగా ఉంటాయి, దూరం అవుతాయి. కొన్ని దగ్గరగానే ఉంటాయి కానీ బాగా మంటలు పెడతాయి, అంటే ఏవో గొడవలు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి సంబంధాలు ఎప్పుడూ పనికిరాదండి. మనకి మానసిక శాంతిని కోల్పోతాం. అందుకని ఎప్పుడైనా కూడా బంధువులకి దగ్గరగా ఉండకూడదు. అంటీ ముట్టినట్టు దూరంగా ఉంటే గొడవలు రావు, లేకపోతే గొడవలు ఏదో ఒక మాట మీద గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకు చాలా జాగ్రత్తగా బంధువులతోటైనా ఫ్రెండ్స్ అయినా అంతే, అతిగా ఏది పనికిరాదనే ఉంది. పూర్వం నుంచి వచ్చిన మాటలే కదండి ఇవి. తర్వాత ఏంటంటే, నది ఒడ్డున చెట్టు ఉంటే ఆ నీళ్ళు ఎప్పుడుకో తడి, ఆ చెమ్మ ఉండి ఎప్పుడో కూలిపోతుంది. అలాగే ఆడపడుచులు ఉన్న ఇంట్లో కోడలు ఉండడం, అంటే ఇదివరకులేండి, ఇప్పుడు కాదు. అతను ఎప్పుడుదో సంగతి చెప్పారు. ఇప్పుడు ఆడపడుచులు మాదళ్ళు చాలా కలిసికట్టుగా ఉంటున్నారు. కొంతమంది రాక్షస ఆడపడుచులు కూడా ఇంకా నా పెత్తనం జలాన ఉన్న వాళ్ళ దగ్గర ఇంట్లో కూడా కోడలు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. చాలా మర్యాదగా మన్ననగా ఉంటే గొడవలే రావు కదా. అలాగే సరైన సలహాదారు లేని రాజున్నా కూడా అతనికి ఎప్పుడో అప్పుడు నాశనం తప్పదు. మంచి సలహాదారుడైన వాడు రాజు దగ్గర ఎప్పుడూ ఉండాలన్నమాట. తర్వాత ఏంటంటే, ఎలాంటి అహంకారికైనా, అంటే ఎంత డబ్బున్న వాడికైనానండి, ఇప్పుడు చూడండి, చెట్టు చివరి నరికామనుకోండి కూలిపోతుంది. చెడిపోయిన ఆహారం తీసుకున్నాం అనుకోండి, విషపూరితం అవుతుంది, ఫుడ్ పాయిజన్ అంటాం కదా. తర్వాత గాలి, కొన్ని గాలి విషపూరితమైన గాలి వస్తాయి చూసారా, అలాంటప్పుడు, అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు తిండి తినలేము చూసారా, అప్పుడు. అలాగే డబ్బున్నా కూడా మనకి ఒంట్లో బాగోలేదు, శ్వాస కూడా తీసుకోవాలని చూసారా, అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఎంత డబ్బున్నా కూడా అహంకారికైనా ఎలాంటి వాళ్ళకైనా కూడా ఇవన్నీ వచ్చినప్పుడు ఏవి ఆపలేవు, ఏ కష్టాలు ఆపలేవు, ఏవి ప్రాణాన్ని ఆపలేవు, ఏ కష్టాలు ఏవి ఆపలేవు అనమాట. ఏ అహంకారికైనా డబ్బున్న వాళ్ళకైనా మామూలు మనిషికైనా జరిగేది ఇదే అనమాట. మనం దేని ఆకలి తీరిస్తే అదే గెలుస్తుంది. ఎప్పుడైనా మంచికి మంచి చేసామనుకోండి, అది గెలుస్తుంది. చెడుకు చెడు నీళ్ళే పోసామనుకోండి, అది గెలుస్తుంది. ఎప్పుడైనా ఏదైనా మన చేతిలోనే ఉంది, మనమే నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడూ కూడాను. అందుకే మంచి చెడు రెండిట్లో ఏది గెలవాలో ఏది గెలుస్తుందో మనమే నిర్ణయం తీసుకోవాలి. దానిని బట్టే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందన్నమాట, మనం తీసుకునే నిర్ణయం బట్టే. తర్వాత ఏంటంటే, మనిషి పుట్టగానే ఏడుస్తాడు, అంతే కదా. పొట్టు ఏడవకపోతే అయ్యో పిల్ల పిల్లడు ఏడవలేదు అని బెంగ పెట్టుకుంటాం, ఏడుస్తాడు. అప్పుడు అందరూ సంతోషిస్తారు, ఆహా ఏడ్చేడని ఎంత సంతోషిస్తాం కదా. అంటే ప్రాణం ఉంది, పిల్లడు బాగున్నాడు, పిల్ల బాగుంది అని సంతోషిస్తాం.
అదే మనం అన్ని రకాలుగాను పుట్టి పెరిగి చక్కగా పెరిగి మంచి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకున్నాం అనుకోండి, మనం నవ్వుతూ ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. మళ్ళీ మనం ఏడ్చేదాకా, మనం చచ్చిపోయేదాకా అన్ని రకాల హింసలు పెడుతూ ఉంటారు వాళ్ళు, ఈ చుట్టూ ఉన్న మనుషులంతాను. తర్వాత ఏంటంటే నోటితో పని తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ కొత్త విషయాలు నేర్చుకుంటా ఉన్నారు. అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ చేస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోలేరు. మనం వినడం ఎక్కువ చెయ్యాలి, మాటలు తగ్గించి చూడాలి. ఎవరైనా చెప్పేది మాటలు వింటూ ఉండాలి, ఎవరైనా ఏమైనా చేస్తుంటే చూస్తూ ఉండాలి. అలా ఉంటప్పుడు మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత అంటే యవ్వనాన్ని చూసి గర్వపడకండి, యవ్వనాన్ని గౌరవించండి, వృద్ధుల్ని మర్యాద ఇవ్వండి, గౌరవించండి. ఎందుకంటే ఎప్పుడైనా యవ్వనంలోంచి అందరూ వృద్ధాప్యంలోకి రావాల్సిందే కదా. వృద్ధాప్యాన్ని చిలకనగా చూశారనుకోండి, మీకు రేపొద్దున ఇదే ఇన్సిడెంట్ ఎదురవుతుందని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకొని అలా వృద్ధులకి మర్యాద గౌరవం ఇచ్చి యవ్వనం చూసి గర్వపడకుండా అనేవాళ్ళు జీవితాంతం చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత ఏంటంటేనండి, మనము ఎన్నెన్నో మనకున్న జ్ఞానమో మనకున్న పనో మనం చూడం, చుట్టుపక్కల అన్నీ వెతుకుతూ ఉంటాం. ఇంకా ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో ఇలా వెతుకుతాం చూసారా, అది పనికిరాని పని అన్నమాట. ఎందుకంటే మనకి సృష్టికర్త మనం పుట్టించినప్పుడు నీకు ఈ పని, నీకు ఇంతే తెలివితేటలు, నీకు ఈ పనే చెయ్యాలి, నువ్వు ఇదే చేయగలవు, మన బాడీ కానీ మన స్ట్రెంత్ కానీ అతనికి తెలిసి మనం పుట్టించినప్పుడు మనకు పని ఇస్తాడు. ఆ పని నమ్ముకొని ఆ పని చెయ్యాలి. కానీ లేనిదాన్ని వెతుక్కొని శ్రమపడ్డాం, మానసిక శాంతి పోతుంది, అలసిపోతాం. అయితే మనిషి ఎప్పుడైతే ప్రకృతి దగ్గరగా ఉంటాడో, ప్రకృతికి వాటికి దగ్గరగా ఉంటాడో చాలా మనశ్శాంతిగా ఉంటాడు. ఎప్పుడైతే ప్రకృతి దూరంగా అవుతాడో చాలా క్రూరంగా మొండివాడిగా మారిపోతాడట. తర్వాత పేదరికం అనేది ఒక ఉచ్చు, ఇది వినయాన్ని నశింపజేస్తుంది. వినయం అనే గొంతుకుని నొక్కిస్తుంది అన్నమాట. నిజాన్ని సమాధి చేస్తుంది, దేవుడి పట్ల విశ్వాసం పెంచుతుంది, నమ్మకం పెంచుతుంది. చూసారా, పేదరికంలో ఉన్నప్పుడు దేవుడిని నమ్ముతాడు, దేవుడే నాకు అన్నీ చేస్తాడు అంటూ ఉంటాను చూసారా. చాలామంది అనడం చూస్తాము. కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనకి ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరడించిన మనం ఏమంటాం, పోన్లేండి ఏదో జరిగింది, వాళ్ళు ఏం చెప్తారు, ఏమన్నా ఊరడిస్తారు, దేవుడు మీకు మంచి చేస్తాడులేండి అంటే చూసారా. అప్పుడు మనకి ఏమిటవుతుంది, ఈ కష్టంలో ఉన్నప్పుడు దేవుడి నమ్మకము విశ్వాసము ఎక్కువగా పెరుగుతాయి. తర్వాత మన పిల్లలు మన సొంతం కాదని ఆశించుకోమన్నారు. ఎందుకు అంటే ఆ పిల్లల్ని మనకి సృష్టికర్త అప్పుగా అయినా ఇచ్చారు, వాళ్ళు మనకేమీ కారు అనుకున్నాం అనుకోండి, వాడి నుంచి మనం ఏమీ ఆశించము, వృద్ధాప్యంలో మనశ్శాంతిగా బతుకుతాము. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు, నా వాళ్ళు, బంధాలు అనుబంధాలు నాకు చెయ్యాలి ఇలాంటి కోరికలన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వృద్ధాప్యం వస్తున్న కొద్దీ మనశ్శాంతిని కోల్పోతాం. కాబట్టి సృష్టికర్త చాలా తెలివిగాను మనకి అప్పుగానే ఇచ్చారు పిల్లలు అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే వృద్ధాప్యం వస్తున్న కొద్దీ మనకి సమస్యలు వస్తూనే ఉంటాయి, రావని నేను వాళ్ళు చెయ్యలేదు వీళ్ళు చెయ్యలేదు ఇలా ఉన్నాం అలా ఉన్నాం అనుకోవద్దు. మనం ఇలా అనుకుని అప్పుగా వచ్చారు, అప్పు తీర్చుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది, అక్కడతో అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎవరిని చేస్తారు, అప్పు తీర్చిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి అప్పు అవసరమనో ఇంకా ఏదైనా అవసరం అవుతేనే మన దగ్గరికి వస్తారు. పిల్లలు కూడా అంతే అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు వృద్ధాప్యం చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతామండి. ఇదండి ఇవాళ చాణక్యుడు చెప్పిన మంచి మాటలు. నేను కొన్ని మీకు చెప్పాను, ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చలో పొడుపు కథకి. ఈరోజు పొడుపు కథ ఏంటంటే, అల్లుడు వచ్చాడు, చొక్కా విప్పాడు, నూతిలో దూకాడు. ఏమిటది? అది ఇంకా మీకు చిన్న హింట్ ఇస్తాను, తినేదేను. మళ్ళీ అడుగుతున్నాను, అల్లుడు వచ్చాడు, చొక్కా విప్పాడు, నూతిలో దూకాడు, ఏమిటది? మీ అందరూ ఆలోచించి కామెంట్లో పెట్టండి, నేను దీని జవాబు రేపు చెప్తాను. ఓకేనా? అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి చాణక్యుడు చెప్పిన నీతులు ఎలా ఉన్నాయి, మనం పాటించాల్సిన సూత్రాలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.